ఇక దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అలంపూరు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంత్రి శ్రీధరబాబు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రి శ్రీధరబాబుకు ప్రిన్సిపల్ సెక్రటరీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతికి అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఇక అలంపూర్ జోగులాంబ ఆలయం అభివృద్ధి కోసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారితో సంప్రదింపులు జరిపి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి శ్రీధరబాబు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు అందించామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ఆలయం చాలా పవిత్రమైన ఆలయం. 5వ శక్తిపీఠంగా జోగులాంబ దేవాలయం ప్రఖ్యాతిగాంచిన, మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవాలయానికి సంబంధించి ఈరోజు మేము దర్శనం చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇలా ప్రత్యేకంగా తెలుసు ఈ స్థల విశిష్టత గురించి. వారి చొరవతో వారితో సంప్రదింపులు చేసి ప్రత్యేకించి ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన ఈ వ్యవస్థ వారితో కూడా సంప్రదించి మరి సంబంధిత దేవాదాయ శాఖ అధికారులతో కూడా మరి సంప్రదింపులు చేసి కేంద్ర ప్రభుత్వం వారి చొరవ చూపెట్టాలని మా వరకు ప్రయత్నం చేసి, అంటే ఏఎస్ఐతో ముడిపడి ఉంది. ఈ ముడిపడ్డ ఈ అభివృద్ధిని ఏ విధంగా మరి ఏఎస్ఐ వారితో సంప్రదించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక ప్రత్యేక దృష్టితో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని వారిని కూడా కోరటం జరుగుతుంది. నిరుద్యోగ సమస్య దాదాపు 9 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనను మర్చిపోయి పెద్ద ఎత్తున నిరుద్యోగ